సూలూరు ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ సీరియస్ అయ్యారు. నిందితుడిని ఉపేక్షించొద్దు అంటూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఘోరమైన నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికీ పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి విజయ్. నేరస్తుల్లో భయం పుట్టించేలా శిక్షలు ఉండాలంటున్నారు ఆయన. మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలపై త్వరగా విచారణ జరపాలంటున్నారు ముఖ్యమంత్రి విజయ్. నిందితులకు వెంటనే శిక్ష పడేలా చర్యలు ఉండాలి, చర్యలకు ఉపక్రమించాలి అంటూ ఆయన ఆర్డర్స్ని పాస్ చేశారు. ఫ్యూచర్లో నేరాలు చేయాలనుకుంటే వెన్నులో వణుకు పుట్టేలా ఉండాలి అంటూ ఇటు ఆర్డర్స్ని పాస్ చేశారు ముఖ్యమంత్రి విజయ్. తప్పు పెద్దదైనా చిన్నదైనా శిక్ష మాత్రం ఒక్కటే అంటున్నారు ఆయన. నేరాలకు కఠిన శిక్షలే పరిష్కారం అంటూ చెప్పుకొచ్చారు విజయ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చేసిన ఆ స్టేట్మెంట్ ప్రెసెంట్ ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే 10 ఏళ్ల చిన్నారి అభన్ సుబంతరిని చిన్నారి మీద ఎటువంటి దుర్మార్గానికి పాల్పడ్డారు, ఎటువంటి దౌర్జన్యానికి పాల్పడ్డారు, ఎంతటి ఘాతుకం అది. ఈ అంశం మీద ముఖ్యమంత్రి విజయ్ రియాక్ట్ అయ్యారు.